కొండని తవ్వి ఎలకని పట్టడం కాదు. కొండలాంటి కేసుని ఎలకలాగా నాశనం చేసేశారు. మద్యం, కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికింది. అక్కడ ఎవడిది అనేది తెలుసు. ఆ గోడౌను తయారు చేసినోడు జయచంద్రారెడ్డి, అట్లాగే జనార్దన్ రావు. వాళ్ళది ఓపెన్ సీక్రెట్. కానీ వాళ్ళిద్దరిని కాపాడటానికి ఒక దొంగ కేసు పెట్టారు. అందులో ఆ జనార్దన్ రావు అనేవాడికి జోగి రమేష్ పరిచయం అని, ఆ జోగి రమేష్తో గతంలో మాట్లాడాడని, అతను ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం అని చెప్పేసి నకిలీ మద్యం నువ్వు తయారు చేయి, మా హయాంలో కూడా నువ్వు నకిలీ మద్యం తయారు చేసి అమ్ముకున్నావు కదా, మన ఇద్దరం కలిసి అమ్ముకున్నాం కదా, కాబట్టి నువ్వు రేపు పొద్దున కూడా తయారు చేసేసుకో, తర్వాత నిన్ను నేను పట్టించేస్తాను, ఆ పట్టించేయడంతో కల్తీ మద్యం అని ప్రభుత్వాన్ని ప్రజలందరూ ద్వేషించేస్తారు అంటూ ఒక అర్థం పర్థం లేని తడికె లాంటి కథ అల్లారు. ఆ అల్లిన దిక్కుమాలిన కథతో జోగి రమేష్ని మీదన ఇప్పుడు 500 పేజీల ఛార్జ్షీట్ పెట్టారు. ఎక్సైజ్ వాళ్ళు మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు. దేనికి పనికి వస్తే కేసు తుస్సుమంటాం. కల్తీ లిక్కర్ అన్నటువంటిది ఇది 4వ కేసు. తయారు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అసలు లిక్కర్ ధరలు పడిపోవడం కాదు, అసలు లిక్కర్ రేట్లు పెరిగినాయి. అసలు లిక్కర్లో ఆదాయం 4.5% పడిపోయింది. అయినా సరే కల్తీ లిక్కర్ అమ్ముకునే వాడిని కాపాడటానికి ఈ కేసుని తుస్సుమనిపిస్తున్నారు.